ఒకానొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. పెద్దగా చదువుకోకపోయినా మంచి సమయస్ఫూర్తి తెలివితేటలు కలవాడు. ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం కోసం గ్రామ ప్రజలందరూ ఆ రైతు దగ్గరికే వచ్చేవారు. ఒకసారి ఈ రైతుకి 50 రూపాయలు అవసరం అవుతుంది. ఆ 50 రూపాయలు సంపాదించడానికి ఆ రైతు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఆ గ్రామానికి పక్కనే ఉన్న పట్టణంలో ఆ రైతుకి తెలిసిన ఒక తెలివిగల లాయర్ ఉంటాడు. ఆ రైతు ఆయన వద్దకు వెళ్ళి, లాయర్ గారు, మీరు బాగా చదువుకున్నవారు మరియు తెలివితేటలు కలవారు. నేను చదివే రాని ఒక నిరక్షరాస్యుడిని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. అలాగే మీరు నన్ను ఒక ప్రశ్న అడగండి. నేను గనక సమాధానం చెప్పలేకపోతే 50 రూపాయలు ఇచ్చుకుంటాను. ఎందుకంటే నేను పేదవాడిని, నా దగ్గర అంత డబ్బు లేదు అని అంటాడు. అందుకు ఆ లాయర్, వీడు అమాయకుడు కదా అని ధైర్యంగా ఒప్పుకుంటాడు. 2 తలలు 6 కాళ్ళు ఉన్న జంతువు ఏది అని ఆ రైతు అడగ్గా, లాయర్ చాలాసేపు ఆలోచించి చివరికి నేను పందెం ఓడిపోయాను అని ఒప్పుకొని 100 రూపాయలు ఇచ్చి, ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్ననే నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు సమాధానం చెప్పు అని అంటాడు. దానికి ఆ రైతు, ఈ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు లాయర్ గారు. నేను కూడా పందెం ఓడిపోయాను. ఇదిగో, నేను పందెం ఓడిపోతే మీకు ఇస్తానన్న 50 రూపాయలు అని లాయర్ చేతిలో 50 రూపాయలు పెట్టి మిగిలిన 50 తన జేబులో వేసుకొని తిరిగి ఇంటికి సంతోషంగా వెళ్ళిపోతాడు. దీనికి లాయర్ తలుచుకొని, అయ్యో, రైతుని తక్కువ అంచనా వేశానే అని కుమిలిపోతూ ఇకపై ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదని నిర్ణయించుకుంటాడు.